హలో. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో బెంగళూరులో సెకండ్ డే అనమాట ఇది. ఇంకా ఏదో కొద్దిగా అలా సర్దుకున్నాను ఇల్లు. ఇంకా వీళ్ళకి క్లాసెస్ ఉంటాయి కదా మార్నింగ్, అంటే సండే వచ్చాము మేము. సో ఇంకా మండే క్లాసెస్ అనమాట. ఇంకా మా హ్యాపీకి అయితే ఇన్ని రోజుల వరకు 1 క్లాసే ఉండేది, ఇప్పుడు 2 సెషన్స్ అనమాట. 9:30 to 10:15 ఒకటి, మళ్ళీ 12 to 12:45. అలాగో సుదర్శన్ అటెండ్ చేస్తున్నాడు హ్యాపీకి. ఇంకా నాకైతే ఎంత పని ఉందంటే అంత పని. వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయాయి, ఇంకా గిన్నెలు కొన్ని, ఇంకా ఫ్రిడ్జ్ కడగాలి. జస్ట్ క్లీన్ చేశాను అనమాట, అన్నీ తీసేసి పడేసి అంతే, అంత క్లీన్ చేయలేదు. సో అవన్నీ కడగాలన్నమాట. సో కొన్ని గిన్నెలు ఉన్నాయి, ఇంకా అలాగే అవన్నీ కడిగేస్తాము. ఆ లోపల సుదర్శన్కి వెళ్ళి వెజిటేబుల్ తీసుకురా అబ్బబ్బా, పాల ప్యాకెట్ తీసుకురా అబ్బబ్బా, టీ తాగాలని ఉంది అనేసి అడుక్కోవడమే తక్కువ. అలా అడిగాను, అయినా వినలేదు పాపం. టైం లేదు సుదర్శన్కి. దాని తర్వాత ఒకటి లేట్గా లేసాము, అబ్బబ్బా ఎందుకు లేని. అందుకే ఇంకా మార్నింగ్ ఏమంటే ఇంకా ఆ రోజు నైట్ మేము స్టార్ మార్కెట్లో బియ్యం తెచ్చుకున్నాము, అలాగే ఎగ్స్ తెచ్చుకున్నాము కదా, దాంతో గబగబా అన్నం చేసి ఎగ్ ఫ్రై లాగా చేసేసాను. సో బ్రేక్ఫాస్ట్కి అనమాట. ఇంకా టెడ్డీ క్లాస్ అప్పుడే అయిపోయింది, కొంచెం హెల్ప్ చేస్తూ ఉంది. వాషింగ్ మిషన్ బట్టలు తీసేసి ఇంకొన్ని వేరే బట్టలు వేస్తూ ఉంది. ఇంకా లాస్ట్ వ్లాగ్లో చాలామంది అడిగారు కామెంట్స్లో, ఇప్పుడు కాదు ముందు కూడా అడుగున్నారు, ఈ బంకర్ కాట్ గురించి. సో ఈ కాట్ ఏమంటే పెప్పర్ ఫ్రైలో తీసుకున్నాము. అదొక సైట్ ఉంది కదా, ఇక్కడే ఉన్నదన్నమాట, మా వైట్ ఫీల్డ్లోనే. సో అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము, ఆర్డర్ చేసేసి వచ్చారు. ఇంకా దీని ప్రైస్ వచ్చి 32K. సో ఇది ఒక డబల్ కాట్ లాగా ఉంటుంది. ఓన్లీ డబల్ కాటే కాదు, మళ్ళీ దాని కింద కూడా ఒక కాట్ ఉంటుంది, చూపిస్తాను మళ్ళీ మీకు, చూస్తుండండి వ్లాగ్. రాదులేరా, నువ్వు తినురా, చదువురా. ఒరే రూబోడా, వెయ్యి చదువుకో. సో చెప్పానుగా మా సుదర్శన్ ఒక దాని తర్వాత ఒకటి బిజీ, చాలా కాల్స్. ఇంకా మండే కదా మెయిన్గా మీటింగ్స్ అనేసి చాలా బిజీగా ఉంటాడు. ఇంకా హ్యాపీని రూబీని సుదర్శన్ ఇంట్లో పెట్టేసి నేను టెడ్డీ షాపింగ్కి వెళ్తున్నాం, అదే స్టార్ మార్కెట్కి వెళ్తున్నాం, వెజిటేబుల్స్ పాల ప్యాకెట్స్ అవన్నీ తెచ్చుకోవడానికి. ఇంకా మాస్క్ ఏమంటే కార్లో ఉండిపోయాయి. ఇంకా నేను వేసుకునే మాస్క్ ఏమంటే ఉతుకున్నాను అనమాట, అది ఆరాలి. అందుకే ఇంకా కిందకు వచ్చి కార్లో మాస్క్ తీసుకొని వెళ్తున్నాము. ఎక్కడ కూర్చుంటాను అందరం? నించుంటాను చిన్న బేబీ కదా నువ్వు. తోలగలుగుతాం బ్యాటరీ బట్టి. దానికి ఒక యాప్ కావాలి. ఏమన్నా నాటి టమాటాలు లేవా? అవి తీసుకుందాం, అవి నాటి కదా, అడికి అవి చేసుకుందాం. ఇక్కడ ఏమంటే మార్నింగ్ పూట వెళ్ళామంటే ఫ్రెష్గా ఉంటాయి, అది ఈవినింగ్ వెళ్ళామంటే అన్నీ ఏమంటే వాడిపోయినట్టు మిగిలిపోయినట్టువి ఉంటాయి. సో మార్నింగ్ వెళ్ళి తెచ్చుకోవడమే బెస్ట్ అనమాట. ఇంకా వెజిటేబుల్స్ తీసుకున్నాము, ఇంకా చాలా తీసుకున్నాము. నిన్న ఏమేమి తీసుకోలేదు, మా సుదర్శన్తో కదా వచ్చాం, అవి కాకుండా ఇంకా చాలా తీసుకొని వెళ్తున్నాం. అప్పుడు కుదరలేదన్నమాట మాకు. ఇంకా మేము షాప్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మళ్ళీ చూపిస్తాను. బట్ ఈ ఇంపార్టెంట్ మీకు అవసరమైన వీడియో ఒకటి పిల్లల కోసం చూసేసేయండి. హలో. సో ఈరోజు ఏమంటే కిడ్స్కి అంటే పిల్లలకి ఒక మంచి యూస్ఫుల్ అయిన గురించి అనమాట, మైండ్ట్రానిక్స్. ఇది ఒక మంచి యాక్టివిటీ పిల్లల కోసము. అంటే పిల్లల స్టడీస్ని పక్కన పెట్టేసి ఇవి చేసుకుంటూ యాక్టివిటీస్ ఏదో చేసుకుంటూ కూర్చో అని చెప్పినట్టు కాకుండా వీళ్ళ స్టడీస్కి రిలేటెడ్గానే ఉంటుంది అనమాట. సో వీళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇంకా మైండ్ట్రానిక్స్ ఇచ్చాను, చూద్దాం ఎలా ఉంటుంది. నేను జస్ట్ ఇంకా ఓపెన్ చేయలేదు, టెడ్డీ అయితే వెయిటింగ్ అనమాట, ఎప్పుడెప్పుడు అనేసి. సో మైండ్ట్రానిక్స్ జుమాంజీ బాక్స్. సో గ్రేడ్ 6 టెడ్డీ. సో దీనికి తనకి రిలేటెడ్గా ఆ సబ్జెక్ట్స్కి రిలేటెడ్గా ఉంటుందన్నమాట. సో ఏ క్లాస్కి మనం జస్ట్ వాళ్ళకి మెన్షన్ చేసామంటే మన పాప ఏ క్లాస్ ఏంటి అనేది, సో దాన్ని బట్టి వాళ్ళు ఒక యాక్టివిటీ బాక్స్ ఇలా సెండ్ చేస్తారు. దాంట్లో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. వాళ్ళకి స్టడీస్ క్లాసెస్ కంప్లీట్ అయిపోయినాక అంటే ఇప్పుడు ఎలాగో వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, సో చాలా టైం ఉంటుంది కదా. సో ఆన్లైన్ క్లాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా అలా
వాళ్ళు మంచి మంచి యాక్టివిటీస్, వాళ్ళకి ఇంట్రెస్ట్ అయిన యాక్టివిటీస్, ఇంకా వాళ్ళ స్టడీస్కి ఇప్పుడు 6th క్లాస్ చదువుతా ఉంది, 6th స్టాండర్డ్కి సంబంధించిన ఆ సబ్జెక్ట్కి సంబంధించిన యాక్టివిటీస్ అనమాట. ఈజీగా ఉంటుంది, అలా వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. ఇంకొకటి ఏమంటే వాళ్ళ సబ్జెక్ట్ రిలేటెడ్ కాబట్టి దానిలో కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో చూద్దాం, ఓపెన్ చేద్దాం. ఫస్ట్ దీంట్లో ఏమేమి ఉన్నాయి అని అనేది షేర్ చేస్తాం. ఓపెన్ చేయనండి. ఇంకొకటి ఏమంటే వీటి వల్ల, ఇలాంటి యాక్టివిటీస్ వల్ల పేరెంట్స్ కూడా టెన్షన్ ఫ్రీ ఉండొచ్చు. పిల్లలు షార్ప్గా ఉంటారు. సో థింక్ చేస్తారు, అది చేయాలి, ఇది చేయాలి, ఇది ఎలా చేయాలి. సో అలాంటివన్నీ వస్తాయి. మనం ఏం నేర్పించకుండా అలా అనిపించింది. పిల్లలు ఎంగేజ్డ్గా ఉంటేనే కదా మనకు కావాల్సింది. అంటే ఎంగేజ్డ్ కూడా అంటే ఎప్పుడు ఆడుకుంటూ ఉంటే బాగుండదు. సో ఇట్లాంటివన్నీ కూడా ఉండాలి. నాకు ఈ లాక్డౌన్లో ఇది ది బెస్ట్ అనిపించింది. అంటే ఈ కరోనా టైం, స్కూల్స్ లేవు, పంక్చువాలిటీ లేదు. అబ్బా ఏంటప్పా ఇలా తయారవుతున్నారు, వీళ్ళకి ఏముంది అసలు, జస్ట్ ఆన్లైన్ క్లాసెస్ ఏదో చదివేస్తున్నారు, వినేస్తున్నారు అంతే. టీవీల ముందు కూర్చుంటున్నారు, మొబైల్ అంటున్నారు, అలా ఇలా అనుకుంటూ ఉంటాం కదా. సో అలా కాకుండా ఇలాంటివి కొంచెం మంచి యూస్ఫుల్వి దొరికితే చాలా హ్యాపీ వేస్తుంది. ఇంకా ఇదేమంటే ఒక్కొక్క మంత్ ఒక్కొక్క బాక్స్ పంపిస్తారు ఇట్లా వీళ్ళు. ఈ జుమాన్జీ బాక్స్ మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళ దగ్గర. సో మనం వాళ్ళ సైట్కి వెళ్ళామంటే క్లియర్గా అన్ని డీటెయిల్స్ తెలిసిపోతాయి. వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే చెక్ చేయొచ్చు. ఇంకా 1 వీక్ వరకు 2000 రూపీస్ ఆఫ్ కూడా ఉంది, 10 month సబ్స్క్రిప్షన్స్ వాళ్ళకి. దీన్ని ఓపెన్ చేద్దాం. దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది కూడా తెలుసుకోవాలి అని ఉంటుంది. మెయిన్గా పిల్లలకి ఎప్పుడెప్పుడా అని ఉంటుంది. పాపం టెడ్డీ అయితే ఎప్పటి నుండి వెయిట్ చేస్తూ ఉందో దీనికోసము. ఇట్లా తిప్పు. బుక్ మార్క్ ఏంటి? వెల్కమ్ టు జుమాన్జీ బుక్, క్వెస్ట్ యువర్ థర్స్ట్ ఫర్ సైన్స్ హియర్. Hi children. Hi champ. Apple phone. Rabbit. Next. ఒక బుక్ లాగా వచ్చింది. Quest your thirst for science here. 5 years to age group 5 years to 16 years. Upcoming themes. కానీ ఇంకా దీంట్లో అన్నీ క్లియర్గా ఉంటాయి. పిల్లలకి అర్థం కానివి అంటూ ఏది ఉండదు, అన్నీ అర్థమవుతాయి. చూస్తుండండి. బార్ గ్రాఫ్, సీడ్స్, బిగ్ థింగ్స్ ఆఫెన్ స్మాల్ బిగినింగ్స్. ఇంకా ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను, ఎందుకంటే మీరు కూడా యూజ్ అవుతుందా లేదా అని తెలుసుకుంటారు, దాని తర్వాత తీసుకుంటారు కాబట్టి. నెక్స్ట్ ద ల్యాండ్ ఆఫ్ స్పైసెస్. అదే కదా చెప్తున్నాను మీకు, మీ సబ్జెక్ట్కి రిలేటెడే ఉంటాయి నా యాక్టివిటీస్. చెయ్యా వాళ్ళకి డయట్ అంటే యానిమల్ డైట్. My food wastage source. Name Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, Sunday. Day Waste చేయకుండా తినేయాలంటే. My diet chart. ఆల్వేస్ చికెన్ బిర్యానీ ఉంటాయి దాంట్లో. మ్యామ్ అప్పుడు క్లాస్ పీక్తుంది. సరే అది పెట్టే దాన్ని స్టిక్ చేయాలి అక్కడ. గొయ్చనా ఇవన్నీ వచ్చేచ్చు. నార్త్ ఈస్ట్ ఇండియా సేమ్ గూగుల్లో ఉన్నాయి సార్. దీన్ని చూసే నేను బాబు డ్రా చేశాను. బట్ సెంట్రల్ ఇండియా ఇవన్నీ దానికే కదా. ఈస్ట్ ఇండియా అదేందమ్మి ఇంకోటి అది అయిపోయింది. ఇది వర్క్ బుక్ అంటే ఏదో అగ్రోనామిస్ట్, హౌ టు యూజ్ అదంతా చాప్టర్. ఓ అదంతా ఎట్లా ఈ బుక్ సెట్ అంటే ఎట్లా చేయాలి. ఓకే సైన్స్. నీకు ఇంట్రెస్ట్ కదా అవన్నీ, చాలా యూజ్ అవుతాయి కదన్నా.
ఇది బిల్డింగ్స్ ఇన్స్ట్రక్షన్స్. అదే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కొన్ని థింగ్స్ ఇచ్చున్నారు కదా, సో ఇవన్నీ. రేపు సండే కదా నాన్న, నువ్వు ఏదైనా యాక్టివిటీ చేసుకో. ఇదంతా ఒక సెట్. ఇది బిల్డ్ చేసాము. దీంట్లో జాగ్రత్తగా చూసుకోవాలి, పీసెస్ ఉన్నాయి. హ్యాపీకి ఇవ్వకు. బాగుంది కదా నాన్న. ఫస్ట్ ఏది చేసుకుంటా, ఏది ఫస్ట్ చేయాలని ఉంది యాక్ట్ అదా అని నీట్గా పెట్టేసుకో, రేపు చేసుకో. ఇందాక అదొకటి ఉంది కదా దాంది. వాళ్ళు మనకి మంత్లీ ఒకటి పంపిస్తారు. ఈ మంత్కి ఇదనమాట. ఇది చేసామనుకో, వీకెండ్ వచ్చిందంటే చేసుకున్నాం అంటే నెక్స్ట్ మంత్కి ఇంకోటి పంపిస్తారు, ఇంకొక బాక్స్. సో అలా హ్యాపీయా? సరే కానీ చూస్తున్నారు కదా టెడీ ఎంత హ్యాపీగా ఉందో. ఇంకా నెక్స్ట్ డే ఏమంటే కూర్చొని అదే పనిగా ఒకటి చేసిందనమాట. నేను టెడీ ఛానల్లో షేర్ చేస్తాను, ఇంకా దీని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము, పిల్లలకి చాలా అవసరం అవుతుంది. ఇంకా ఇక్కడ నుండి ఏమంటే సూపర్ మార్కెట్ నుండి ఇంటికి వచ్చేసాము. దాని తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. హ్యాపీ ఇట్లా దీని లోపల నుండి చూడు నన్ను. ఇంకా అక్కడ సూపర్ మార్కెట్లో ఏమంటే ఇదేదో కొనుక్కొచ్చింది, ఇది కావాలి కావాలి అని అడిగింది టెడ్డీ అయితే. ఇంకా 3 చికెన్దే ఏమో తెచ్చుకుంది అనుకుందంట, ఒకటి దాంట్లో వెజ్ తెచ్చేసుకుంది. సో ఈ నూడిల్స్ ఏదో హాట్ వాటర్ వేసి చేసుకొని తినాలంట. సో ఎప్పటి నుండో అనుకుంటా ఉందంట కావాలి అనేసి. ఇంకా కావాలి అనుకున్నప్పుడు కొనిద్దాము అనిపించి ఇంకా అది కొనిచ్చాను. ఇంకా మేము సూపర్ మార్కెట్లో అక్కడే చికెన్ కూడా తెచ్చాము. ఇంకా టైం అయిపోయింది అప్పటికే, లంచ్ టైం. ఇంకా తొందరగా అయిపోయే రెసిపీ ఏది అంటే చికెన్ అనమాట. అది కూడా చండాలంగా వచ్చినా కానీ టేస్టీగా ఉంది అని తినేది ఏంటంటే ఇంట్లో చికెన్. అందుకే చికెన్ చేస్తున్నాను. ఇంకా వెజిటేబుల్స్ కూడా తెచ్చాను, అది రేపటి నుండి చేద్దాము అనేసి ఫస్ట్ ఆ రోజు మధ్యాహ్నానికి గబగబా చికెన్ చేసేస్తున్నాను. ఇంకా ఎలాగో టెడ్డీ ఏమంటే ఆ నూడిల్స్ చేసుకుంది కదా, ముగ్గురు టీవీ కూర్చొని తింటున్నారు. ఇంకా మా సుదర్శన్ అయితే పాపం బిజీగానే ఉన్నాడు. కాల్స్ అంటే కాల్స్, ఒక్కొక్కసారి ఒక్కొక్క రూమ్లో కూర్చుంటున్నాడు. ఇంకా చికెన్ కర్రీ ఏముంది మీకు తెలిసిందే కదా, అంత క్లియర్గా ఏం చూపించట్లేదు ఎలా చేస్తాను అనేది. సాల్ట్ వేసాను, అదేమది టర్మరిక్ పౌడర్, పసుపు వేసి వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టేసాను. వన్ సైడ్ వచ్చి ఫ్రిడ్జ్లో అవంతా ఎంత 2 టైమ్స్ ఏమో ఇప్పుడు క్లీన్ చేశాను, అయినా ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంది. ఆ స్మెల్ ఏందో అర్థం కాల. లాస్ట్కి ఏమంటే సర్ఫ్ వాటర్తో క్లీన్ చేస్తున్నాను, ఆ స్మెల్ పోతుందేమో అనేసి. ఇంకా చైర్లో బట్టలు చూస్తున్నారా, ఫ్రిడ్జ్ పని అయిపోయిందంటే ఆ బట్టలు తీసుకెళ్ళి ఆరేయాలి. నాకెందుకో డౌట్గా ఉంది ఫ్రిడ్జ్ మీద, ఏమంటే అది ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంది, పాడైపోయిందేమో అనిపించింది ఎక్కడో కొద్దిగా. ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను, ఇంకా నీట్గా సర్దేశాను కూడా, అది మళ్ళీ చూపిస్తాను ఎలా సర్దుకున్నాను అనేసి. ఇంకా ఇప్పుడు ఏమంటే చికెన్ స్టార్ట్ చేస్తున్నాను. సో కర్రీకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం తెల్లగడ్డ మసాలా ఏమంటే నేనే ఇంకా అలా దంచుకున్నాను. మమ్మీ చేసింది ఉంది కదా జింజర్ గార్లిక్ పేస్ట్, అది అయితే అసలు పడేయాలనే అనిపించలేదు. ఫ్రెష్గా ఉంది, ఎంతో బాగుందో అసలు, కానీ యూజ్ చేయాలంటే భయంగా ఉంది. ఇన్ని మంత్స్ అయిపోయింది కదా, వద్దు అనిపిస్తుంది ఒకసారి. అందుకని అది యూజ్ చేయకుండా నేను నార్మల్గా సపరేట్గా ఇలా చేసుకున్నాను. అంటే మిక్సీలో వేసేసుకోవచ్చు, అయినా ఎందుకు దంచుకోవాలి అనిపించింది. ఇంకా దంచుకొని అల్లం సపరేట్గా తెల్లగడ్డ సపరేట్గా దంచుకొని చేసుకుంటున్నాను. ఇంకా అలా గబగబా చికెన్ కర్రీ చేసేసాను. సుదర్శన్కి అలా మీటింగ్ అయిందో లేదో పాపం ఆకలి. ఇంకా వేడి అన్నం చికెన్ చేసి పెట్టేశాను. ఎంత ఎమ్మీగా ఉండిందంటే నిజంగా అంత బాగా రాదులే, ఏదో ఒకటిలే అనుకున్నాను. సూపర్ ఎమ్మీగా ఉండింది, అమ్మయ్య అనిపించింది తర్వాత. ఇంకా ఫ్రిడ్జ్ ఎలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నానని చూపిస్తాను చెప్పాను కదా, వెజిటేబుల్స్ తీసుకొచ్చాను కదా ఇంకా అక్కడ నుండి సూపర్ మార్కెట్లో. ఇంకా అవన్నీ ఇలా సర్దుకున్నాను. ఫ్రిడ్జ్ ఆన్ చేశాను, ఎలా ఉంటుందేమో తెలీదు, స్మెల్ మాత్రం లైట్గా వస్తానే ఉండింది, అయినా ఆన్ చేసి పెట్టాను.
చూస్తున్నారా జింజర్ గార్లిక్ పేస్ట్ పడేద్దామా అంటే పడేయాలనే అనిపించట్లేదు దీన్ని అసలు. ఎంత బాగుంది, అది కొద్దిగా అయితే పర్వాలే, ఎంత ఉంది కదా, అయినా కానీ ఇంకా తప్పదు పడేసాను డస్ట్బిన్లో దాన్ని. అది పడేయాలనిపించలేదు, ఎందుకంటే మమ్మీ చేసి పంపించింది కదా అందుకనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ ఏమంటే యాపీ కొంచెంసేపు పడుకునేసింది. నాకు కూడా నిద్రగా ఉండింది, టయర్డ్గా ఉండింది, పడుకుందాము అనిపించింది. పడుకుందామంటే ఎక్కడ పడుకొనిస్తున్నారు వీళ్ళు. ఏం సాంగ్ రా? పైకి వెళ్ళాలనుంది వెళ్ళలేకపోతున్నాను అనే సాంగ్ అది. రూబీ రూబీ బబితాయో బబితాయి తర్వాత మమ్మీయో నాన్య నాన్య అంటాడు ఒక్కొక్కసారి మంచిగా, మళ్ళీ వా వా అంటాడు. నన్ను ఆశి అమ్మ అంటే అమ్మ అంటాడు. మళ్ళీ మోహన్ మాత్రం మా 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 అంటానే ఉంటాడు. ఆ మోహన పలుకదు. కొంచెం అర్థం గంటలు వస్తాం. అరే ఉండండి రా వెళ్దాం, లేజీ బక్స్ లాగా ఉన్నావు. ఏడావాడు మా సుదర్శన్ కంట అండి అదేమది ఏం బాబా ఏమంటారు, వర్క్ స్టేషన్ కావాలంట. వర్క్ స్టేషన్ బుడ్డి పుడంకాయ. సో అలా చేయాలంటే ఎంత పనుందో ఇంట్లో, చాలా లేజీగా ఉంది. ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరు హెల్ప్ చేస్తారంట, వాళ్ళు హెల్ప్ చేస్తే ఇంకో రకంగా ఉంటుంది, అదొక టెన్షన్గా ఉంది. ఇంకా హ్యాపీ ప్రశాంతంగా ఇక్కడ పడుకొని ఉంది. ఇంకా బట్టలు ఆడేస్తాను అని చెప్పాను కదా, ఆ పని మాత్రం చేశాను ఎలాగో. సో బట్టలు ఆడేసాను, కోల్డ్గా ఉందన్నమాట కొద్దిగా, అందుకే ఏదోగా ఉంది. ఇంకా చూసారా ఈ 4 బాక్సెస్ సర్దాలి. ఆ 2 బ్యాగ్స్ ఏమంటే ఐక్యాలో తెచ్చుకున్న బ్యాగ్స్, వాటిలో ఉండేటివన్నీ ఫిట్ చేయాల్సినవి. సో చాలా పని ఉంది తెలుసా. ఇంకా ఈవినింగ్ అయింది, టీ పెట్టుకుందామా అని అసలు వచ్చాను. షెరడి కాదా షిరిడి. పిల్లలు అంతే కదా, కరెక్ట్గా ఏదైనా పని చేద్దాము అంటే అప్పుడు నిద్రపోయి లేచేసి వచ్చేస్తారు. ఇంకా అప్పుడు ఆ పని అక్కడ స్టాప్ అవుతుంది. కానీ హ్యాపీ కొంచెం పెద్దదైంది కాబట్టి కొంచెం అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు చిన్నప్పుడు అయితే చాలా కష్టం అయ్యేది నాకు. అక్కడ అట్లా సర్దుకుంటున్నారు చూడు. వద్దు నాకు బాగా ఇస్తాను మీకు బాగా 3 రోజెస్తో టీ చేస్తాను. ఏం చేస్తున్నాను నాకే అర్థం కావట్లేదు. 3 రోజెస్ ప్యాకెట్ ఒకటి, ఇంకోటి ఏమంటే రెడ్ లేబుల్ 2 తీసుకొచ్చాను. ఇంకా ఎక్స్పైరీ డేట్ చూసాను, 1 గంట చూసాను, అక్కడ చూసి తీసుకొచ్చాను, మళ్ళీ చూసుకున్నాను. ఏందో అలా అయిపోతున్నాను ఈ మధ్య నేను. ఇంకా లాస్ట్కి 3 రోజెస్తో టీ చేద్దాము అనుకొని దాంతో చేస్తున్నాను. ఇంకా బెంగళూరుకి వచ్చి ఇది 2nd డే. ఆ రోజు నుండి అసలు
టీయే తాగలేదు అసలు. అక్కడ తిరుపతిలో ఉంటే మోహనాతో శిరీషతో ఇప్పటికి ఒక 2 times అని టీ తాగేసి ఉంటానేమో. ఇక్కడికి వచ్చినప్పుడు టీయే లేదు. ఇంకా నేనే వెళ్ళి తెచ్చుకున్న తర్వాత ఇంకా టీ పెట్టుకోవాల్సి వస్తూ ఉంది. సో ఒక సైడ్ పాలు పెట్టేసాను వీళ్ళకి, ఇంకొక సైడ్ ఏమంటే టీ పెట్టేసుకున్నాను. ఇంకా నేను 4 boxesలో ఒక బాక్స్ అయినా ఈరోజు సర్దుకుందాం రా అని చెప్పాను. ఇంకా టెడ్డీ రూబీ ఇద్దరు కలిసి ఆ 4 boxesలో ఒక బాక్స్ తీసుకుని వాళ్ళ రూమ్లో పెట్టుకున్నారు. ఆ టాయ్స్ బాక్స్ అంటే లక్కీగా. ఇంకా ఉండే టాయ్స్ అన్నీ తీస్తున్నారు, చదువుకుంటున్నారు, ఏదో చేస్తున్నారు. ఒక కబోర్డ్ ఇచ్చేసేయమని చెప్పారు. సో దాంట్లో అన్నీ వాళ్ళు సర్దుకోవాలంట. సో వాళ్ళు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారో కూడా చూపిస్తాను. చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నారు, చాలా చక్కగా పెట్టుకున్నారు. సో చూస్తున్నారు కదా, టీ పెట్టేసుకున్నాను. ఇంకా రస్క్ కూడా తెచ్చుకున్నాను. నేను కొంచెమే టీ తాగుతాను. అదేమంటే టీ టైం అంటే ఇష్టం నాకు. టీ తాగాలి అనేది కాదు, నేను చాలాసార్లు చెప్పున్నాను మీకు. అలా అని నా కప్లో కొద్దిగా, ఈ కప్లో ఏమంటే ఎక్కువ టీ పడుతుంది అనమాట. అందుకే ఏంటో అసలు టీ తాగినట్టే లేదు. సుదర్శన్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు, ఏంటో కంపెనీ లేదనమాట. థ్యాంక్ యూ. ఖాళీ చేశారు బిడ్డలు బాక్స్. 3, 2, 1 go. ఓ మై గాడ్, ఏంద్రా అదంతా ఏంద్రా? అయ్యో అది కావాలరా నాకు. నా ర్యాక్లో బార్బీలు ఎందుకు వచ్చారా? నా సారీస్ కూడా ఉన్నాయి బాబా. కలర్ఫుల్ గా ఉంటుంది. మీరు కూడా నాకు ఒక ర్యాక్ ఇవ్వలేదురా? ఓన్లీ బార్బీస్ పెట్టాను అంతే. అవును బాబా, మిగతా అమ్మ శారీలో అది ఆశగా తీసేసుకుంటుంది బాబా. బాబా అది కొరియర్ చేసేసరా బాబా. అప్పుడువి అది ఇంకా ఎక్కడ వాళ్ళు కాబట్టి మంచి వాళ్ళు కాబట్టి అలా ఉన్నారు. టీ బుజ్జు వచ్చేసాం. నీ బుక్స్ అన్ని, నీ ఐఫోన్, ఇక్కడ మా టాయ్స్. ఆ డ్రాస్ లో దీనిలో నా పాకెట్, నా సీడీ, సినిమా, ఇది మా వాషింగ్ మెషిన్ పెట్టుకోవాలి. ఓకే నాన్న, గుడ్. మీకు ఆర్గనైజర్స్ కొని ఇస్తాను దీని లోపల పెట్టిన. మళ్ళీ ఏం అవసరం లేదు నాన్న, ఇదే బాగుంది. చూడు మ్యాచ్ తో భలే కలర్ చేసాము. చక్క మా క్రియేటివిటీ చూడొచ్చు ఇక్కడ. బాబా చూడు బిస్కెట్ బాక్సెస్ తో, కానీ టైంకి మాత్రం ఉండవు. ఇక్కడ చూసారా ఎన్ని పెన్సిల్స్, ఎన్ని షార్ప్నర్స్, ఎరేజర్స్ అన్నీ ఉన్నాయి. కానీ టైంకి మాత్రం ఉండవు అనమాట. క్లాస్ టైంకి అస్సలు ఉండవు. హ్యాపీ క్లాస్ టైంకి అస్సలు ఉండవు. అప్పుడు తిట్టుకుంటూ హడావుడిగా ఉండాలి. సరే బాబా, నువ్వు రూబీ మ్యాచింగ్ చూసావా ఎలా ఉంది? ఆపోజిట్ జరగండి రా. రే రే రూబీ, రే హ్యాపీ పైకి ఎక్కు. దానిపైన ఎక్కకూడదు హ్యాపీ. సో ఇది ఓన్లీ డబల్ కాట్ కాదు, ట్రిపుల్ కాట్ అనమాట. కింద కూడా ఒక కాట్ ఉంది చూసారా, దానికోసమే ఈ బెడ్. ప్రొటెక్టర్ వేసే బాబా. ప్రొటెక్టర్ ఎక్కడ తీసేది? గో దాంట్లో వాళ్ళ దగ్గర ఉన్నాయి చూడు బాబా కవర్స్. జాగ్రత్త బాబా, చిన్నుతుంది అది. ఇవ్వండి రా, సైజ్ ఉంటుంది చూడు దాని పైన. ఈ కలర్ భలే ఉంది కదా. వావ్ బాబా, హ్యాపీగా పడుకుంటాడు బాబా. కానీ అలా చేయొద్దు రెడ్డి, వాళ్ళు చేస్తారు. గడ్డ అంతమంది ఉండకూడదు, లిమిట్ ఉంటుంది వీటిల్లో. సో pepperfry.com అనేసి ఆన్లైన్ సైట్ ఉంది కదా, ఫర్నిచర్ షాపింగ్. సో అక్కడ బుక్ చేశాడు ఆన్లైన్లో. బట్ ఇక్కడ పెప్పర్ ఫ్రై షోరూమ్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ చెక్ చేసి చూసి తెచ్చాడు మా సుదర్శన్. హ్యాపీదా అది? మధ్యలో ఎవరు పడుకుంటారు? హ్యాపీ ఒక్కటే కింద పడుకుంటుందా? అవును ర్యాపు అమ్మొద్దా? అమ్మ హ్యాపీ. అక్కడ ఇప్పుడు స్క్వేర్ది కాదు నాన్న, మిర్రర్ రౌండ్ అంట, పెద్ద రౌండ్. అటు సైడ్ ఇటు సైడ్ లైట్స్ అన్ని మనము పూలమాలలు కాదు బబ్బా, లైట్లు బబ్బా, లైట్స్. అవునులే. ఏ యాప్ రూబీ ఉండరారు కొంతసేపు, నువ్వు చెప్పబ్బా విందా. ఆహా
దానికి నాకు చైన్ ఉండద్దా? అక్కడ చేరేస్తా అది పెట్టుకుంటారు దాన్ని అక్కడ. ఏదైనా ఓకే, నాకు జస్ట్ కొంతసేపే కదా బాబా. స్మాల్ చేయరు. వాడు చూడు వాళ్ళు అసలు. రే అప్పుడే తీసుకెళ్ళకండి, ఆడ పెట్టకూడదు, అది అర్థమాట. రే అక్కడికి ఇక్కడ తీసుంటే అది అంత పాడైపోతుంది అది. Alexa, don't listen to anybody, listen to me only. Hey Alexa, play the Chitti Neela Vante song. Don't listen, Alexa. Alexa, play Baba Dabba song. Alexa, stop everything. Alexa, I'm your boss. Listen to me. Alexa, stop everything. Whatever you're doing. Alexa, play the Chitti Neela Vante song. Alexa, by Ram Miriyala on Amazon Music. Alexa, stop music. హలో. సో విజ్జు కలెక్షన్స్ అనేసి వాళ్ళ దగ్గర ఒక శారీ ఇంకేం కట్టుకున్నాను కదా, సో ఆ శారీ ఇంకొక లెహెంగా మెటీరియల్ అనమాట చూపిస్తాను. ఇంకా తనేమంటే ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు ఎప్పటి నుండో, ఇప్పుడే కాదు. సో బాగా ఎక్స్పీరియన్స్డ్. ఇంకా తన దగ్గర మంచి మంచి జ్యువెలరీ అన్నీ ఉంటాయి, ఏది కావాలంటే అది. అంటే లాంగ్ ఫ్రాక్స్, మెయిన్గా ఇంకోటి ఏమంటే మనకి బ్లౌజ్ పీసెస్ కావాలి అనుకోండి, సో వాళ్ళ దగ్గర ఈజీగా దొరుకుతాయి, మనం తెప్పించేసుకోవచ్చు. అంటే రెడీమేడ్ కావాలంటే స్టిచ్ కూడా చేసి పంపిస్తారు, లేదు నార్మల్ క్లాత్ మెటీరియల్ కావాలి జస్ట్ ఫ్యాబ్రిక్ అలాంటివి అంటే కూడా తన దగ్గర ఉంటాయి. సో తన దగ్గర చెక్ చేయొచ్చు. ఇంకా తను ఎక్స్పీరియన్స్ అని చెప్పాను, అలా అనేసి లేట్గా మెసేజెస్ ఇవ్వడము, రెస్పాండ్ అవ్వకపోవడం, సో అట్లాంటివి ఏమి ఉండదు. ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతుంది మంచిగా. అండ్ ఈ మధ్య నేనేమంటే మెయిన్గా అదే కనుక్కుంటున్నాను. నేనేమో ఇలా చెప్తాను, సో మీరేమో వాళ్ళకి మెసేజెస్ చేస్తారు, వాళ్ళేమో మీకు రెస్పాండ్ అవ్వకపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతుంది కదా, అయ్యో మళ్ళీ స్టాక్ అయిపోతుందేమో అనేసి కొంచెం టెన్షన్ కూడా ఉంటుంది. సో అలా కాకుండా నేను ఈ మధ్య ఎవరి దగ్గరైనా ఇట్లా ప్రమోట్ చేయాలి అనుకున్నప్పుడు ఏమంటే ఇది మెయిన్గా అడుగుతున్నాను. సో తన దగ్గర కనుక్కున్నాను, వెంటనే రెస్పాండ్ అయితేనే నేను ఇలా చేయగలుగుతాను, చెప్తాను మీ గురించి అనేసి. సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది, అలాగే మనకు కూడా హెల్ప్ అవ్వాలి కదా. సో అంటే మనకు కూడా ఇష్టం రావాలి, జస్ట్ అలా చెప్పేస్తే బాగుండదు. అందుకనేసి అదే పనిగా అడుగుతున్నాను. అవును మేము వెంటనే రెస్పాండ్ అవుతాము అని చెప్తేనే నేను ఒప్పుకుంటున్నాను. సో మీకు ప్రాబ్లం ఉండద్దు, వెంటనే తను రెస్పాండ్ అవుతుంది. ఇంకా మీకు ఎలాంటిది కావాలన్నా తన దగ్గర మీరు అడగచ్చు అనమాట. సో మంచి జ్యువెలరీ కూడా ఉంటుంది. నేను చూసిన తన పేజ్ ఇన్స్టాలో విజ్జు కలెక్షన్స్ అనేసి చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. సో నేను తీసుకున్నది ఇదనమాట, ఈ లెహెంగా, ఈ కాంబినేషన్ చాలా సింపుల్గా నార్మల్గా మీకు చూపించాలి మెయిన్గా అన్నట్టుగా తీసుకున్నాను. సో అంటే నేను ఎప్పుడు లెహెంగా బ్లౌజ్ ఇలాంటివి ఏం ఎప్పుడు చూపించలేదు కదా, జస్ట్ ఈ కలర్ కాంబినేషన్ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇది వచ్చి పిస్తా కలర్ అంట కదా, సో ఆ కలర్ అనమాట. నెట్ అంతా ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్, చాలా వెయిట్లెస్ ఉంది, చాలా బాగుంది. సో జస్ట్ లెహెంగా ఇలా వస్తుంది, మెటీరియల్ మనం స్టిచ్ చేయించుకోవాలి. దెన్ దానికి ఇలా బ్లౌజ్ మెటీరియల్ వచ్చింది. సో డార్క్ గ్రీన్ కాంబినేషన్ బాగుంటుంది కదా అనిపించింది. అండ్ దీనిపైన కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. ఇంకా నార్మల్గా దుపట్టా అన్నిటికీ ఇప్పుడు ఇదే కదా ఫ్యాషన్, దేనికైనా ఇలాంటి దుపట్టాలు వేసుకుంటారు. సో దీనికి గ్రీన్ కలర్ దుపట్టా ఇచ్చారు, స్టిచ్ చేపిస్తే ఇంకా బాగుంటుంది. దీంట్లో చాలా చాలా కలర్స్ ఉన్నాయి, ఇంకా మీకు కావాల్సిన వేరే వేరే మోడల్స్ కూడా ఉన్నాయి. సో చెక్ చేయొచ్చు తన పేజ్. ఇంకా ఈ సారీ తన దగ్గర తీసుకున్నాను, చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా ఇలాంటివి మోడ్రన్గా వేసుకుంటారు బ్లౌజెస్, ఇంకా మంచి మంచివి అనుకునే వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఇంకా ఉన్నాయి, చెక్ చేయండి. జస్ట్ ఇదే ఫుల్గా చూపిస్తాను, పదవి చూసేద్దాము. సో ఇదేమంటే సిబోరి కాటన్ అంటారు కదా, ఆ క్లాత్ జెరీ మిక్స్డ్ అనమాట, ప్లస్ సీక్వెన్స్ ఉంటుంది. సో ఇది ప్యూర్ హెవీ కాటన్ శారీ విత్ సీక్వెన్స్ అండ్ జెరీ వర్క్, బ్యూటిఫుల్ సిబోరి హ్యాండ్ ప్రింట్. ఇంకా బ్లౌజ్ ఏమంటే ఈ క్లాత్ వచ్చి ఫుల్ జరీ ఉంటుంది, సో స్టిచ్డ్ పంపిస్తారు మనకి. బ్లౌజ్ ఏమంటే న్యూ స్టైల్ అనమాట, 2 స్లీవ్స్ అంటారు కదా, సో అది ఇంకా సూపర్ క్వాలిటీ అనమాట శారీ మాత్రము. బ్లౌజ్ చూపించే బ్లౌజ్ బ్లౌజ్ బాగుందా? బ్లౌజ్ అంటే ఏది బ్లౌజ్ రా, ఇది బాగుందా? బ్లౌజ్ బాగుందా? బాగుందా రెడ్డా? శారీ అంతా కలర్ బాగుంది కదా.
సో ఇదన్నమాట శారీ విషయాలు. తన దగ్గర మంచి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి, మర్చిపోయా చెప్పడము. డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను, చెక్ చేయండి. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియోస్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే తర్వాత నోటిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.